ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క దేవుని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే తల్లి తండ్రి బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు. వారి బిడ్డలు ఆశించింది వారికి ఇవ్వాలని వారు ఆశపడతారు, ఆతృత పడతారు. అలాగే మనం ప్రార్థించే దేవుడు కూడా తనను అడిగే వారి ఎడల వారికి ఇవ్వాలని ఆతృత పడతాడు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో మంచి హృదయంతో ఆయన్ని అడుగుతారో వారు అడుగు వాటికంటే, వారు ఊహించు వాటికంటే ఎప్పుడు కూడా ఆయన మంచి వాటిని ఇస్తాడు. కీర్తన గ్రంథము 84:11 చూసినట్లయితే, దేవుడైన యెహోవా మనకు సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సహోదరి సహోదరుడా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. కీర్తనీయుడైన దేవా, సమీపించరాని తేజస్సులో నివసించువాడా, మహచ్చర్య కార్యములు చేయువాడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.